సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో ఒక ముఖ్యమైన రోజు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు భారతదేశంలో విలీనమైన రోజు. సో గత 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ విమోచన దినంగా కాకుండా జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలు అనే పేరుతో జరిపారు. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరడంతో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని జరపనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీన నిర్వహించనున్న తెలంగాణ ప్రజాపాలనా దినోత్సవం కార్యక్రమాలకు హాజరు కావాలంటూ 4 కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్ర గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం లేఖలు పంపించారు. 1948 సెప్టెంబర్ 17న తెలంగాణలో ప్రజాస్వామిక పాలన శంఖం ఆరంభమైన సందర్భాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లో జరిగే కార్యక్రమానికి హాజరు కావాలని కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి కోరారు. అయితే సెప్టెంబర్ 17 రోజున విమోచన దినోత్సవం అనాలా, విలీన దినోత్సవం అంటావా అనే దగ్గర గతంలో బీజేపీ కేసీఆర్ మధ్య వివాదం మొదలైంది. విమోచనం అంటే బీజేపీ రాజకీయం ఏమిటంటే ముస్లిం రాజుపైన హిందూ ప్రజలు పోరాడి విమోచనం పొందారు అని, దీన్ని హిందూ ముస్లిం అంశంగా ప్రజెంట్ చేసే ప్రయత్నం బీజేపీ చేసింది. కానీ అసలు రియాలిటీ ఏమిటంటే ముస్లిం రాజులకు మద్దతుగా హిందూ భాగస్వాములంతా పనిచేశారు. సో ఇది హిందూ ముస్లిం ఇష్యూ అయితే కాదని ప్రొఫెసర్ నాగేశ్వరరావు తెలిపారు. ఈ క్రమంలోనే గత 10 ఏళ్లు ముస్లిం ఓటర్లు ఎక్కడ దూరమవుతారోనని గులాబీ అధినేత కేసీఆర్ భయపడి ఈ విలీన దినోత్సవాన్ని జరపకుండా చివరి వరకు సాగదీసిందని ప్రొఫెసర్ నాగేశ్వరరావు స్పష్టతనిచ్చారు. అయితే ఇప్పటికి కూడా బీజేపీ సర్కారు విమోచన దినోత్సవాన్ని జరిపి తన భావాన్ని చరిత్రకు చెప్పాలనే ప్రయత్నిస్తుండగా సీఎం రేవంత్ రెడ్డి మాత్రం సహజంగానే బీజేపీకి చెక్ పెట్టేలా కాంగ్రెస్ ప్రభుత్వమే తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని జరుపుతుంది, మీరు రండి అని బీజేపీ అగ్రనేతలకు ఆహ్వానం పలికారు. అయితే బీజేపీ అగ్రనేతలు ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వకపోతే కాంగ్రెస్కు తెలంగాణలో బీజేపీని ఇరికించేందుకు ఒక ఛాన్స్ దొరికినట్లేనని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.